హాయ్, అందరికీ నమస్కారం. బావా బామ్మర్దులు ఇద్దరు నార్త్ను ఊపేస్తున్నారు. వాళ్ళిద్దరు ఎవరో కాదు, ఒకళ్ళు రామ్ చరణ్, మరొకరు అల్లు అర్జున్. మొన్నటికి మొన్న రామ్ చరణ్ లక్నోలో ఆ, ఆయన రాబోయే సినిమాకి సంబంధించి ఆయన ఒక ఈవెంట్ చేశారు. చాలా అద్భుతంగా సక్సెస్ అయింది. ఇప్పుడు తాజాగా పాట్నాలో పుష్ప 2కి సంబంధించిన ఈవెంట్ చేస్తే అద్భుతమైన స్పందన వచ్చింది. సో ఎట్లా చూడాలి, నిన్న దానికి సంబంధించిన విశేషాలు ఏంటి మాట్లాడుకుందాం. అల్లు అర్జున్ మానియా దేశవ్యాప్తం కాబోతోందా మాట్లాడుకుందాం. మనతో పాటుగా ప్రముఖ సామాజిక రాజకీయ సినీ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం కిరణ్ గారు. సార్ ఏంటి పరిస్థితి? మొన్న రామ్ చరణ్ హిట్ కొట్టాడు, అంటే ఈవెంట్ ద్వారా సూపర్ సక్సెస్ అయింది అక్కడ. ఇవాళ మళ్ళీ పాట్నాలో ఈయన కూడా అల్లు అర్జున్ గారు కూడా అదే ఒక రకంగా చాలా పెద్ద ఎత్తున అభిమానులు ఆడికి చేరుకోవడం జరిగింది. ఎలా చూస్తారు ఈ అంశం? డెఫినెట్గా ఈ మొక్కలన్నీ చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చినాయే, చిరంజీవి గారి కర్మాగారంలో తయారైనవి. కాబట్టి ఎవరు సాధించలేనిది 60 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రలో జాతీయ ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ ఉద్భవించాడు. ఓకే. అదే సమయంలో మీరు అన్నట్టు మానియా నిన్నటి నుంచి ఈ రోజు వరకు చూసుకోండి, ట్రెండింగ్లో పుష్ప 2నే ఉంది. అవును. ది రూల్ డిసెంబర్ 5 రిలీజ్ అవుతుంది. దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉంది. ఎస్ ఎస్. అంటే ఎవరు ఊహించలే, దక్షిణ భారతదేశం నుంచి అండి ఒక తెలుగు వ్యక్తికి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. బీహార్లో మొరటగా ఉంటారనుకుంటారు. అవును. బీహార్ రాజధాని పాట్నాలో గాంధీ నగర్ స్టేడియంలో, అంటే గాంధీ స్టేడియంలో నిన్న 1,00,000 మంది వస్తే టాప్ అనుకున్నారు. 2 లక్షల మంది పై జనం వచ్చారు. వీళ్ళు బరీ టార్గెట్ చేశారండి. ఇప్పుడు బీహారు, ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రాలు హిందీ మాట్లాడే జనాభాలో దాదాపుగా 30 కోట్ల మంది దగ్గర ఆ చుట్టుపక్కల 30 కోట్ల మంది ఉంటారు. రామ్ చరణ్ అక్కడే టార్గెట్ చేశాడు, అల్లు అర్జున్ కూడా అక్కడే టార్గెట్ చేశాడు కదా. డెఫినెట్గా అంటే వాళ్ళకి తెలుసు, అంటే సినిమాని ఏ విధంగా ఇప్పుడు పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్గా తీసుకెళ్లారు. ఇప్పుడు సినిమా ఆల్రెడీ రిలీజ్ కాకముందు 1000 కోట్లు బిజినెస్ చేసేసింది. అవును. ఫస్ట్ రోజు టార్గెట్ వీళ్ళకి 270 కోట్లు అయ్యేటట్టే ఉంది. ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని సన్నివేశాలు పుష్ప 2 టీజర్లో ఉంది. ఇప్పుడు నేను పాట్నాలో నిన్న స్టార్ట్ అయింది, రిలీజ్ అయ్యే ముందు డిసెంబర్ 5 లోపు భారతదేశంలో మిగతా 6 నగరాల్లో కూడా ఈవెంట్ చేస్తున్నారు, ప్రీ రిలీజ్ ఈవెంట్. అంటే మొత్తం కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అన్ని లేయర్లు, అన్ని పాకెట్లో. ఒకవైపు కేరళలో అంటే మనకు తెలియదే ఉంది అల్లు అర్జున్కున్న విశేష ప్రజాదరణ. కాకపోతే ఇప్పుడు పలు ఆరోపణలు, ఇది వాయిదాలు వేయటం, ఎన్నిటి మధ్య ఇక డేట్ ఫిక్స్ అవ్వటం, గేమ్ చేంజర్ కూడా జనవరికి వెళ్ళిపోవటం కలిసి వచ్చింది. పుష్ప కలిసి వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అల్లు అర్జున్ గారు మొన్న యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ వైసీపీకి మద్దతు ఇచ్చాడని కొద్దిగా ఆ ఇది నుంచి అది మారిపోయి చిన్నగా. ఎప్పుడైతే అన్స్టాపబుల్ 2లో, అన్స్టాపబుల్ 4లో బాలకృష్ణ గారు అడిగిన ఫోటోకి స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారు ఫోటో వేస్తే ధైర్యం ఉన్న వ్యక్తి నేను చూసిన, నా జీవితంలో చూసిన అతనికి ధైర్యం ఎక్కువ అని చెప్పాడు. ఎప్పుడైతే చెప్పాడు. కానీ మీకు ఒక విషయం అయితే సందర్భంగా చెప్పాలి. ఆఫ్ కోర్స్ అతని యాటిట్యూడ్ మీద చాలా మందికి చాలా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. తగ్గేదేలా అని అతను చేసే బయట అతను చేసే వ్యవహారాలు కొంత చిరాకు పుట్టించే అవకాశం ఉంది. కానీ బట్ సినిమా పరంగా మనం మాట్లాడుకుంటే అతనికి సంబంధించి అతను మంచిని మంచిగా చెప్పుకోవాలి, చెడుని చెడుగా చెప్పుకోవాలి. మన బాధ్యత అదే కదా, మీదైనా బాధ్యత. మొన్నటి వరకు యాటిట్యూడ్లో కొంత ఇబ్బందికరమైన, మొన్న కూడా మీరు ఆహాలో కూడా చిరంజీవి గురించి ఆయన ఏం చెప్పలేదండి ఇక్కడ. అంటే చెప్పాడు, చిరంజీవి అనే ఇది నుంచి మేము నేర్చుకున్నాం, మేము అందరు తయారైన ఆయన నుంచి అని చెప్పాడు. అంటే మనం అనుకున్నంత చెప్పకపోయినా ఇప్పుడు వరుణ్ బాబు చెప్పాడు మూలాలు మర్చిపోకూడదు, అంత కష్టాలు తెలియాలని. అలా ఈయన చెప్పలేదని మనం అది కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సరే, సో మొత్తం మీద సినిమా పరంగా ఒక తెలుగువాడు జాతీయ స్థాయిలో కీర్తి పతాకాలు ఎగరవేయటం అనేది మనం అందరూ హర్షించాల్సిన అంశం. అదే, ఎందుకంటే ఇప్పుడు ఒకవైపు ఒక తెలుగు బిడ్డగా మనం అభినందించాలి కదా. అతను నటని చిరంజీవి గారు చూస్తే పెరిగినోడు, డ్యాన్సులు నేర్చుకున్నాడు, ఈరోజు ఆ స్థాయిలో వెళ్ళాడంటే మనం అభినందించాలి. మన రాష్ట్రం నేను ఈ సినిమాలో మొరటగా ఎక్కువ కనపడతారు కదా, మొరటోళ్ళు ఎక్కువగా అటుంటారు పాట్నా బీహార్లో. వాళ్ళని విశేషంగా ఆకర్షించాడంటే దేశాన్ని ఆకర్షించడం పెద్ద సమస్య కాదు. ఇదంతా ఒక ఎత్తు అయితే అండి, రేపు 19వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా యుఎస్తో సహా ఈ సినిమా పుష్ప 1 రిలీజ్ అవుతుంది. ఓకే, మీరు గమనించారా? పుష్ప 1 ఎక్కడ రేపు రిలీజ్ అవుతుంది అనే థియేటర్లో. అవునా? ఆ థియేటర్లోనే పుష్ప 2 రాబోతుంది. అంటే పుష్ప 2 వచ్చేదాకా డిసెంబర్ 5 దాకా ఈ ట్రైలర్ దాంట్లో పడుతుంది. ఇది వెరైటీగా ఉందిగా. అంటే ఎంత మార్కెటింగ్ ఇది చేసుకుంటున్నారు. మనం ఏమైనా సార్, సుకుమార్ గారిని లెక్కలు ప్రపంచం గుర్తించక ముందు సార్,
సుకుమార్ గారిని ప్రపంచమే గుర్తించక ముందు గుర్తించిన ఒక ఆ, ప్రపంచం గుర్తించిన వ్యక్తి రాజమౌళి గారు. ఆ. రాజమౌళి గారు పాత ఇంటర్వ్యూలు కూడా చూడండి. అవును. ఆ రోజుకు సుకుమార్ గారు పెద్ద సూపర్ హిట్లేం కొట్ల, ఇంత స్థాయి పాన్ ఇండియా దర్శకుడు అవుతాడని తెలియదు, కానీ రాజమౌళి ఆల్రెడీ గుర్తింపు పొందాడు. రాజమౌళి చెప్పిన మాట ఏంటంటే, సుకుమార్ మీరు బాగా గొప్ప దర్శకుడు ఎవరంటే సుకుమార్లో నాకు ఆ లక్షణాలు కనపడుతున్నాయి అన్నాడు. సుకుమార్ అనుకుంటే మామూలు విషయం కాదు, ఆయన ఏదో ప్రేమ కథలు తీసుకున్నాడు కాబట్టి సరిపోయింది, వేరే తీసుకుంటే మాత్రం డెఫినెట్గా అతను నెంబర్ 1 దర్శకుడు అవుతాడని చెప్పాడు. అది ఇవాళ సుకుమార్ గారు నిరూపించారు సార్. లెక్కల మాస్టర్కి లెక్కలు తెలుసు సార్. గ్రేట్ దర్శకుడు. మనము కొన్ని అభినందించాలి. కొన్ని ఇప్పుడు అమెరికన్ సినిమాలు తీసే రాజ్ కుమార్ హిరానీ దర్శకుడు మొన్న దంగల్ తీసిన దర్శకుడు కానీ, ఇలాంటి వాళ్ళ గురించి మనం వాళ్ళు రీసెర్చ్ ఎంత అద్భుతంగా తీస్తారు, ఎంత లెక్క ప్రకారం తీస్తారు. సుకుమార్ వాళ్ళని మించిన దర్శకుడుగా మనం అనుకోవాలి. అదే సమయంలో ఆయన శిష్యులు కూడా బుచ్చిబాబు తెలుసు కదా మీరు. దాసరి నారాయణరావు గారి తర్వాత అంతమంది శిష్యులను తయారు చేస్తున్న ఏకైక దర్శకుడు సుకుమార్ గారు. దాన్ని మనం ఒప్పుకోవాలండి. లేకపోతే రామ్ గోపాల్ వర్మ మధ్యలో ఉన్నాడు. రామ్ గోపాల్ వర్మ మనం మనిషిగా గుర్తించట్లేదు కాబట్టి ఇక ఏ విధంగా చూసుకున్నారంటే ఈ సినిమా తీసే మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, ఇది ఆల్రెడీ అన్ని కూడా శాటిలైట్ రైట్స్తో సహా నెమ్మడిపోయి ఇది 2000 కోట్లకి వెళ్దా ఎంతకి వెళ్ళిద్దా అనే డౌట్ ఏం లేదు ఇప్పుడు. అవును, ఈ సినిమా 100% సక్సెస్. ఎంత వచ్చు అంటారు కలెక్షన్స్? డెఫినెట్గా ఇప్పుడు 1000 కోట్లు ఆల్రెడీ అమ్మేశారు ఈ సినిమాని. 2000 కోట్లు వెళ్ళినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇతని లైఫ్ స్టైలు, ఇతని సినిమాలో ఇతని యొక్క ఆహభావాలు కూడా క్రికెటర్లతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక సెలబ్రిటీస్ ఫాలో అయ్యారు. ఒక ట్రెండ్ సెట్ చేశారు. దానికి అల్లు అర్జున్ మనం అభినందించాలా. ఆయన సినిమా బాగుంటే దాని మీద ఆధారపడిన వాళ్ళు అందరూ బాగుంటారు. కాబట్టి ఒక నటుడిగా మనం ఈ రోజున ఆయన పాట్న మన రాష్ట్రంలో 2 లక్షల మంది జనం వచ్చారంటే మామూలు విషయం కాదు. ఇక మిగతా 6 చోట్ల కూడా అదేవిధంగా ఇది ప్రజాదరణ ఉంటుంది. డిసెంబర్ 5న రిలీజ్ అయ్యే ఈ సినిమాకి అంతా మంచి జరగాలని, ఇండస్ట్రీ కూడా బాగుండాలని మనం కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.